సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. మనం సైంధవ సినిమా చూసాం. ఆ సినిమాలో చిన్నారులకి జెనెటిక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళు కోట్ల విలువ చేసేటువంటి వ్యాక్సిన్ వేయాలంటే పెద్ద ఎత్తున వ్యాపారం చేసేటువంటి క్రమం చూసాం. కానీ రియల్ లైఫ్లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పునర్విక 11 నెలల చిన్న బాలిక చిన్నారి జన్యుపరమైనటువంటి సమస్యతో బాధపడుతుంది. అయితే దీనిపైన సోషల్ మీడియాతో పాటు రాష్ట్ర మంత్రులే స్పందించారు. నిన్న నారా లోకేష్ స్పందించినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పునర్విక తల్లి ఉన్నారు. చెప్పండమ్మా, ఈ డిసీజ్ ఎప్పుడు బయటపడింది, ఎలా బయటపడింది? పాపకి 5th మంత్లో బయటపడింది సార్. SMA type 1 అని డాక్టర్స్ చెప్పారు. పాపకి లైఫ్ టైం కూడా తక్కువ ఉంటుంది, మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దండి, తీసుకుంటే మీరే ఇబ్బంది పడతారని చెప్పారు డాక్టర్స్. అందులో దీనికి ఇంజెక్షన్ వచ్చేసి 16 కోట్లు అని చెప్పారు సార్. ఆ 16 కోట్లు మా వల్ల అసలు సాధ్యం కాదు సార్. మా ఆయన సెలూన్ షాప్లో పనిచేస్తారు, మాది ఇదే లైఫ్ సార్. ఇంకా మా ఆయన సెలూన్ షాప్లో పనిచేస్తారు కాబట్టి మాకు అంత అమౌంట్ కూడా రాదు సార్. కాబట్టి మేము ఎందుకైనా మంచిది, పాపను చూస్తూ మనం అలాగే ఉండలేము కదా సార్. ఏదో అక్కడ చిన్న యాక్సిడెంట్ జరిగితేనే వాళ్ళకి చూసి అయ్యో పాపం అనుకుంటాం. అలాగే మా పాపను చూసుకుంటూ మేము ఉండలేక ఇలాగే ఇన్ఫ్లుయెన్స్ టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి మా పాపకు సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే 16 కోట్లు విలువ చేసే వ్యాక్సిన్ వెయ్యాలి అని చెప్పిన తర్వాత ఏమనిపించింది? 16 కోట్ల ఇంజెక్షన్ వేయాలన్నప్పుడే మాకు మైండ్ పని చేయలేదు సార్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు కూడా అందరూ ఇంకా సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. కానీ మా ఆయన ముందుకు వచ్చేస్తారు, ముందుకు వచ్చి ఇలా తెలుసుకొని అన్ని విధాలుగా 16 కోట్ల ఇంజెక్షన్ ఏదో ఒక చిన్న ప్రయత్నం అంటూ చేద్దాము అనేసి ఒక పోస్ట్ చేశాం సార్. పోస్ట్ చేసిన వెంటనే ప్రజలు ఇంతగా ముందుకొచ్చి మా పాపకు ఇంతగా అమౌంట్ సేవ్ చేసి గవర్నమెంట్ ఇంతగా ముందుకొచ్చి పాపని కూడా ఇంతగా సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ పునర్విక యొక్క విషయం మీద స్వయంగా నారా లోకేష్ స్పందించాడు. 6 కోట్లు మొబిలైజ్ చేసేటువంటి బాధ్యత నాది కూడా భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి భరోసా ఇచ్చారు. ఏమనిపించింది? చాలా సంతోషం సార్. మాకు సమకూర్చింది 10 కోట్లు అయినా సార్ 6 కోట్లు ఇచ్చి మా పాపకు ప్రాణం నిలబెట్టారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నారా లోకేష్ అన్నకి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే భవిష్యత్తులో మనం చూస్తున్నాం జన్యుపరంలో చాలా రేర్ డిసీజ్గా వచ్చేటువంటి అయితే ఇలాంటి సమస్య వచ్చిన వాళ్ళకి లేకపోతే వీళ్ళందరికీ ఏం చెప్పదలుకు ఈ సమాజానికి? సమాజం ఒకటి తెలుసుకోవాలి సార్. మనకేం కాదని తెలుసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండిపోతారు చాలామంది. తర్వాత బాధపడతారు, అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది అనేసి. అలా కాకోకుండా ముందు జాగ్రత్తగా మనం ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు ఒక టెస్ట్ అనేది ఉంటుంది సార్, జీన్ టెస్ట్. ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం పిల్లల్ని సేవ్ చేసుకుంటాం. శిశు మరణాల రేటు కూడా చాలా తగ్గుతుంది సార్. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇదే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీరు ఈ వార్త విన్న తర్వాత ఒక తల్లిగా ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇంకా నేను చాలా బాధపడాను సార్. ఎవరికి చెప్పుకోలేకపోయాను. నేనైతే అసలు కళ్ళెదురుగా చూస్తూ కూడా ఇంత బాధ అనుభవించడం అంటే అది ఒక తల్లికే సాధ్యం సార్. ఎవరు చెప్పుకోలేని కూడా విషయం సార్ ఇది. చూస్తూ మా పాపను ఇలా అవుతుందా, ఇంత దూరం అసలు నేను ఇమాజిన్ చేసుకోలేదు సార్. ప్రతిరోజు కంట నీళ్లు తప్పితే వేరేది ఏది లేదు సార్ నాకు. ఇప్పటికి కూడా నేను ఇంత దూరం వస్తున్నా అంటే నాకు చాలా సంతోషం సార్. ప్రజలు కూడా గవర్నమెంట్ కూడా ఎంత హెల్ప్ చేసి మా పాపకు ప్రాణం నిలబెట్టినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీ బంధువులకు కావచ్చు, లేక మీరున్న ఏరియాలో కావచ్చు, 11 నెలల పాప అంటే ఇప్పటికే కనీసం కూర్చోవడం లేకపోతే ఇట్లా మనకు తెలిసి చాలా యాక్టివ్గా ఆడారు. ఇలా మంచంలో ఉండడాన్ని చూస్తే ఇలా మనసు తలుచుకుపోతుంది సార్. అసలు ఇలాంటివి చూడడం అంటే మనం చిన్నపిల్లల్ని చూస్తున్నాం కానీ పెద్దవాళ్ళని చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. మా పాపని చూసి మేము జీర్ణించుకోలేకనే ఇలాగ ముందుకొచ్చి సోషల్ మీడియాకి వచ్చి అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారా? మా పాపని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్కి కూడా ప్రజలకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా చూసుకుంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు స్పందించారు. హృదయం ఉన్నటువంటి వారంతా కూడా రెస్పాండ్ అయ్యారు. ఒక్కొక్కరు 1 రూపాయి ఇవ్వడంతో పాటు కొంతమంది కోట్ల రూపాయలు సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నారా లోకేష్ స్వయంగా 6 కోట్లు సమకూర్చేటువంటి బాధ్యత నాదే అని ట్వీట్ చేస్తూ మరి స్పందించినటువంటి నేపథ్యంలో చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా సమాజం పైన ఇంకా నమ్మకం ఉంది. మాలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని తల్లి ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్పీ, కర్నూలు. ఒక పూట టైం స్పెండ్ చేసి వెళ్తా ఉన్నా. ఓకేనా? ఒక పూట వస్తాము, వచ్చి ఖచ్చితంగా మేము కలిసి వెళ్తామన్నా. దేవుడు ఉన్నాడన్నా, మీరేం బాధపడమాకండి. దేవుడు ఉన్నాడు.
సెట్ అయిపోద్ది అన్న. ఏడమ్మాకన్నా అన్న మేమందరం ఉన్నాం అన్న, నువ్వు అస్సలు ఏం బాధపడమాకన్నా. అంత దూరం నుండి ఎందుకు వచ్చావన్నా? మీకోసం, పాప కోసం. అన్న 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 ప్లీజ్ 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 అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అంతా సెట్ అయిపోద్ది అన్న. ఏం ఉండదన్న, ఏం ఉండదన్న, సెట్ అయిపోద్ది అన్న. మీరు ఏం ప్రాబ్లం, దేవుడు ఉండబట్టే జరిగిందన్న, లేకపోతే అసలు అంతా జరిగేది కాదు. అన్న అన్న ఏం ఉండదు, మీరు అసలు ఏం బాధపడమాకండి, అంతా సెట్ అయిపోద్ది. హ్యాపీగా ఉంటది. ఓకేనా? మీరు హ్యాపీ, పాప బాగుంటది. ఓ 10 రోజులు అయిపోతే మళ్ళీ ఇలాగే హ్యాపీ మీ విజయవాడ నుంచి రావాలి. సరే అందరూ ఒకసారి అన్న ఒకసారి సేవ్ కొనరు ఒకసారి అంతా సెట్. ఇన్నాళ్ళు కష్టం, ఇన్ని నెలబట్టి తిరుగుతున్నారు కదా. వెయిటింగ్ ఫర్ దట్ మెసేజ్ అనమాట. మేము ఛాన్స్ సేపటి నారా లోకేష్ గారు చాలా సేపటి నుంచి టైం మంచి టైం అంతా మంచిగా సెట్ అయిపోయింది. ఆయన అన్నమెంట్ అయిపోతుంది, పక్కా అన్న, పక్క అయిపోతుంది. ఆయన రానంత వరకే చాలా అయిపోయింది. నాకు అదే అనుకున్నా. నువ్వేం బాధపడమాకన్నా, అన్ని మంచి రోజులే. ఆ పాప పెద్దగా మంచి పొజిషన్ లో కూడా వెళ్ళిపోయింది. ఓకే ఒకసారి ఇలా చెయ్యి ఇలా పట్టుకుని థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ యూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.